కేంద్ర ప్రభుత్వం కఠిన నియమాలు ప్రవేశపెట్టింది. కొత్త నియమాలు మరియు సబ్సిడీల గురించి తెలియజేసింది. దీనివల్ల చాలా మంది ప్రజలకు ఈ పథకాల వల్ల లాభాలు పొందలేరు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం వంట సిలిండర్ మీద 300 రూపాయలు సబ్సిడీ ఇచ్చేది. అయితే ఈ సబ్సిడీ ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద ఇచ్చేవారు. కోట్లాది మంది ప్రజలు ఈ సబ్సిడీ నుండి లాభాలు పొందారు. ఇప్పుడు ప్రకటించిన నియమాల వల్ల లక్షలాది మంది ప్రజలకు నష్టం కలుగుతుంది. ఈ నియమాలు జూన్ నుండి అమల్లోకి వస్తాయి. సబ్సిడీ పొందడానికి వెంటనే ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కేవైసీ మీద ధ్యాస పెట్టలేదు. జూన్ 1 నుండి కొత్త నియమాలు అమల్లోకి వస్తాయి. అయితే దీనివల్ల ఈ కేవైసీ ఇప్పుడు తప్పనిసరిగా సబ్సిడీ పొందడానికి చేయాల్సి ఉంటుంది. కొన్ని నెలల క్రితం వరకు కూడా కేవైసీ చేయడానికి లాస్ట్ డేట్ మార్చి 31 ఉండేది. అయితే ఇప్పుడు మరింత కఠినమైన నియమాలు జారీ చేయడానికి మే 31 వరకు చివరి తేదీ పొడిగించారు. లేదంటే మీకు సబ్సిడీ నుండి ఎటువంటి లాభాలు పొందలేరు. లోక్సభ ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు సిలిండర్ల మీద సబ్సిడీ గురించి ప్రకటించారు. ఈ సబ్సిడీ సహాయంతో సిలిండర్ ని మీరు 903 రూపాయలకు పొందగలుగుతారు. ఇప్పుడు మీరు జూన్ 1 లోపు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఈ సబ్సిడీ మీకు లభించదు.